ఓకే. వివో వి సిరీస్‌లో కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతుంది. అదేనండి వివో వి50 5G స్మార్ట్ ఫోన్. మరి ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్‌లో ఎప్పుడు లాంచ్ కాబోతుంది? డిజైన్ ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి ఫీచర్స్ తీసుకొని రాబోతుంది? అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఏ ప్రైస్ సెగ్మెంట్‌లో ఇండియా మార్కెట్‌లో ఈ మొబైల్ మీకు కనిపియబోతుంది? ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. సో అలాగే ఈ మొబైల్ కోసం వెయిట్ చేయడం వర్తీనా? అది మీకు తెలుస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు తెలిసిపోతుంది. దానికన్నా ముందు ఈరోజు డేట్ అండ్ టైం విషయానికి వస్తే నైట్ 12 అవుతుంది భయ్యా. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా. చూసుకోండి, మరి డెడికేషన్ ఆ విధంగా ఉండాలన్నమాట. అయితే మొబైల్ విషయానికి వస్తే వివో వి సిరీస్లో ఒకటే స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో రాబోతుంది. మీకు తెలిసే ఉంటుంది, ఈ సిరీస్లో మనకు జనరల్గా ఇండియా మార్కెట్లో వచ్చేది 2 మొబైల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వివో వి40, వివో వి40 ప్రో. కానీ మనకు ఈసారి వివో వి50 మాత్రమే వస్తుంది. అంటే బేస్ మోడల్ మాత్రమే వస్తుంది, కానీ ప్రో వర్షన్ ఇప్పుడు రావడం లేదు. ఇంకొక రూమర్ ఏంటంటే మాత్రం మేబీ ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో ఈ ఇయర్ రాకపోవచ్చు. మనకు జస్ట్ వివో వి50 అదే విధంగా వి50ఈ మాత్రమే లాంచ్ కావచ్చు అని ప్రజెంట్ వస్తున్న రూమర్ భయ. చూడాలి మరి ఏమవుతుందో. అలా అయితే మాత్రం హార్ట్ బ్రేక్ మూమెంటే. బికాస్ ఆఫ్ ప్రో వర్షన్ చాలా బాగుంటుంది, కెమెరా అయినా పర్ఫార్మెన్స్ అయినా మనకు బాగుంటుంది, కానీ ఆ మొబైల్ మేబీ ఇండియా మార్కెట్లో ఈసారి మీకు కనిపించకపోవచ్చంట. చూడాలి మరి ఏమవుతుందో. ముందైతే ఈ మొబైల్ విషయానికి వస్తే వివో వి50 5G స్మార్ట్ ఫోన్ మన ఇండియా మార్కెట్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మార్కెట్లో Feb 17కి లాంచ్ కాబోతుంది. ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు బై చేసుకోవచ్చు. అయితే మొబైల్ విషయానికి వస్తే మీకు ముందు చెప్పాల్సింది ఈ ఫోన్ యొక్క ఫీచర్స్. మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR+ సపోర్ట్, బైట్ సర్టిఫికేట్ మొబైల్ ఇవ్వడంతో పాటుగా ప్రొటెక్షన్ విషయానికి వస్తే మేబీ మనకు పాండా గ్లాస్ ఏదో ఒక ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, కానీ గ్రిల్లా గ్లాస్ మాత్రం మేబీ ఈ స్మార్ట్ ఫోన్ మీకు కనిపించకపోవచ్చు. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. బట్ మీరు నోటీస్ చేశారా, డిస్ప్లే విషయానికి వస్తే ఇట్స్ ఏ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే బాగుంటుంది. మనకు ప్రీమియం డిస్ప్లే ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా బ్యాటరీ విషయానికి వస్తే మ్యాసివ్ బ్యాటరీ భయ్య, 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వడంతో పాటుగా బాక్స్ లో మీకు అడాప్టర్ ఉంటుంది, 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ ఏ కార్బన్ సిలికాన్ బ్యాటరీ, అంటే స్లిమ్మెస్ట్ బ్యాటరీ. దీని వల్ల మొబైల్ యొక్క థిక్నెస్ కూడా తగ్గింది. జస్ట్ 7.39 mm థిక్నెస్ మాత్రమే మొబైల్ మీకు ఉంటుంది. అంటే 6000 mAh బ్యాటరీతో వస్తున్న స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది అన్నమాట ఇండియా మార్కెట్ లో. అంత స్లిమ్ గా మనకు మొబైల్ కనిపిస్తుంది. వెయిట్ విషయానికి వస్తే 190 grams కి దాదాపుగా అదే వెయిట్ లో మొబైల్ మీకు కనిపించవచ్చు భయ్య. దాంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే మనకు బాక్స్ లోనే ఫ్లాష్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు, 90 వాట్స్ ఉంటుందన్నమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3. ఈ పర్ఫార్మెన్స్ మనకు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో మేబీ జస్టిఫై చేయకపోవచ్చు, కానీ ఇది వచ్చేసి వివో విషయానికి వస్తే వి సిరీస్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి పర్ఫార్మెన్స్ ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. వివో వి30 5G స్మార్ట్ ఫోన్ సేమ్ చిప్ సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3. అదే విధంగా వివో వి40 5G స్మార్ట్ ఫోన్, ఇప్పుడు రాబోతున్న వివో వి50 5G స్మార్ట్ ఫోన్, 3 జనరేషన్ స్మార్ట్ ఫోన్ లో మీరు ప్రొవైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్ గా సేమ్ చిప్ సెట్. దాంట్లో మీకు ఎలాంటి చేంజెస్ లేవు భయ్యా. ఇక చెప్పుకోండి మీరు. ఈ విధంగా ఈ పర్ఫార్మెన్స్ మనకు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో అదిగా 2025 లో జస్టిఫై చేస్తుందా మీరు చెప్పాలి, కామెంట్ చేయండి. అందుకే చెప్తున్నా, ఈ మొబైల్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ మాత్రమే, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం ఇంత కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి భయ్య. వీళ్ళు ఇచ్చేది మహాప్రసాదం అనుకొని తీసుకోవడం తప్పించి ఎక్కువ మీరు మాట్లాడకూడదు, ఎక్కువ మీరు అడగకూడదు, ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ మాత్రం చేయకూడదు భయ్య. అది వివో చెప్పేది. మొత్తానికి చూసుకుంటే మాత్రం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఈ మొబైల్ రాబోతున్న ప్రైస్ ట్యాగ్ కి మాత్రం ఏ మాత్రం జస్టిఫై చేయదు. బికాస్ ప్రజెంట్ టైంలో ఈ యొక్క చిప్ సెట్ మీకు కనిపిస్తుంది బిలో 25,000 రూపీస్ లో. వివో T3 Pro 5G స్మార్ట్ ఫోన్, ఇదే బ్రాండ్ యొక్క స్మార్ట్ ఫోన్. అదేవిధంగా ఐక్యూ Z9S Pro 5G స్మార్ట్ ఫోన్, OnePlus Nord C4, మోటో ఎడ్జ్ 50 Pro, హానర్ 200, అలాంటి మొబైల్స్ లో మీకు ఎగ్జాక్ట్ గా ఇదే చిప్ సెట్ కనిపిస్తుంది. ఆ యొక్క మొబైల్స్ యొక్క ప్రైస్ ట్యాగ్ బిలో 25,000 రూపీస్. కానీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ యొక్క పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తుంది భయ్య. అంటే పర్ఫార్మెన్స్ టు ప్రైస్ రేషియో ఏ మాత్రం కూడా మ్యాచ్ కావడం లేదు. మనకు ప్రైస్ ట్యాగ్ ఇక్కడ ఉంటే పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంది భయ్య, ఇక్కడ కూడా ఇంకా తక్కువ ఉంది. అది ఇక్కడ మీకు దొరికే పర్ఫార్మెన్స్. అందుకే చెప్తున్నా, ఇది పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాదు. ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీ దగ్గర ఆల్రెడీ వివో వి40 ఉంటే మాత్రం ఈ మొబైల్ ని మర్చిపోండి భయ్య. మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఇన్నఫ్. మీరు ఇప్పుడు కూడా ఆ యొక్క మొబైల్ ని వాడుకోవచ్చు. కెమెరాస్ యాక్చువల్ గా బాగున్నాయి.
దీనికోసం మీరు టెన్షన్ పడకండి, దీనికోసం మీరు బై చేయాలి అని మాత్రం కంగారు పడకండి. అది మీకు చెప్పాల్సింది. ఇక దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మొబైల్ మీకు బేస్ వేరియంట్ 8GB ర్యామ్ ఉంటుంది. దాంతోపాటు అప్ టు మీకు 12GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ వరకు ఈ మొబైల్ ఇండియా మార్కెట్లో రాబోతుంది. ఒకటే వేరియంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ది ర్యామ్ ఆప్షన్స్ ఉండబోతున్నాయి. అంటే మనకు 8GB అండ్ 128GB లేకపోతే 256GB స్టోరేజ్ వేరియంటా, ప్రజెంట్ అది సస్పెన్సే. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. బికాస్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో 128GB ఇస్తే మాత్రం అందరు తిట్టుకుంటారు భయ్య. సో అలా కాకపోతే బాగుంటుంది. మరి వివో ఏం ఆలోచిస్తుందో వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. మొత్తానికి అయితే మొబైల్ విషయానికి వస్తే మనకు రాబోతుంది 8GB ర్యామ్తో వస్తుంది, అదేవిధంగా 12GB ర్యామ్తో వస్తుంది. DDR4X అండ్ UFS 2.2 అంటున్నారు భయ్య. మీ ట్విట్టర్ ఓపెన్ చేసిన, వెబ్సైట్ ఓపెన్ చేసిన, గూగుల్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే లీక్స్ ప్రకారం ఈ మొబైల్ మీకు రాబోతుంది UFS 2.2 అండ్ DDR4X అంట. నేనైతే అలా కాకూడదు అని కోరుకుంటున్నా. అట్లీస్ట్ మనకు UFS 3.1 ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా UFS 4.0 DDR5X ఇస్తే జన్మ ధన్యమైపోతుంది. దానికన్నా అదృష్టం వివో నుండి నాకైతే ఏమి లేదు. ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్లో UFS 4.0 ప్లస్ DDR5X హోప్లీ ఏం చేస్తారో వీళ్ళు వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. కానీ UFS 2.2 ఇస్తే మాత్రం డిసప్పాయింట్ అయిపోతారు. నేనైతే ఈ మొబైల్ని రికమెండ్ కూడా చేయను, పర్సనల్గా చెప్తున్నా. ఎవరు కూడా రికమెండ్ అయితే చేసేది లేదు. స్టిల్ ఇది మనకు మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా ఇంత చెడ్డాలంగా ఉండే హార్డ్వేర్ ఇస్తే మాత్రం నేనైతే రికమెండ్ చేయను భయ్య, ముందు చెప్తున్నా మీకైతే. ఇక మొబైల్ విషయానికి కోసం మీకు నెక్స్ట్ చెప్పాల్సింది ఈ మొబైల్లో ఉన్న OS ఫన్ టచ్ OS 15 బేస్డ్ Android 15తో మొబైల్ రాబోతుంది. అండ్ మనకు ఇన్ జనరల్ గా ఇచ్చే 3+4 ఇయర్స్ అప్డేట్స్ మొబైల్ మీకు కనిపిస్తాయి. బ్లూటూత్ ఆబ్వియస్ గా మొబైల్ ఉంటుంది. అండ్ ఏ ఫీచర్స్ విషయానికి వస్తే ఆబ్వియస్ గా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మనకు ఏ ఫీచర్స్ ఉంటాయి, లైక్ సర్కిల్ టు సర్చ్ అయిపోయింది, ఏ ఎరేజర్ అయిపోయింది, నెంబర్ ఆఫ్ ద ఫీచర్స్ మనకు ఏ ఫీచర్స్ ఈ మొబైల్లో కూడా మీకు కనిపిస్తాయి. దాంట్లో మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కెమెరాలో కూడా మనకు ఏ ఫీచర్స్ ఉంటాయి భయ్య. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ఈ మొబైల్ కి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. రియర్ సైడ్ లో మనకు జాయిస్ బ్రాండింగ్ తోని 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్, అదే విధంగా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్ మీరు చేసుకోవచ్చు. అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది జాయిస్ బ్రాండింగ్ కెమెరాస్. అంటే మనకు జాయిస్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఉంటుంది. దాంట్లో మనకు 3 ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 23mm, 35mm, 50mm అని మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. దాంతో పాటుగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో మనకు వెడ్డింగ్ లో పోర్ట్రేట్ ఆప్షన్స్ కూడా మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఇస్తుంది. దాంతో పాటు AI పోర్ట్రేట్స్ చెప్పాను కదా ఏ ఫీచర్స్ ఉంటాయని. దానికోసం మనకు AI పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ 2.0 ప్రొవైడ్ చేస్తారు. వచ్చేసి మనకు అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది 50MP సెన్సార్స్. అంటే మనకు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే అది కూడా ప్రొవైడ్ చేస్తుంది పంచోల్లో 50 మెగాపిక్సెల్. దాంతో పాటు మనకు సెల్ఫీలో కూడా మీరు 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేస్తుంది. చాలా మంచి కెమెరా అవుట్పుట్ మనకు ఈ కెమెరాస్ మీకు తీసేస్తాయి. కాబట్టి కెమెరా కోసం మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ ని ప్రొవైడ్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ బాగుంటుంది, వీడియో డిపార్ట్మెంట్ బాగుంటుంది, నైట్ ఫోటోగ్రఫీ బాగుంటుంది. దాంతో పాటు ఏ ఫీచర్స్ కూడా మనకు కెమెరాలో కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తప్పకుండా కెమెరా కోసం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని ట్రై చేసుకోవచ్చు. కెమెరా అయితే మొబైల్ యాక్చువల్గా బాగుంటుంది. కానీ హార్డ్వేర్ విషయానికి వస్తే అంటే మనకు ర్యామ్ స్టోరేజ్ అదేవిధంగా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దాంట్లోనే మనకు డ్రాప్ కనిపిస్తుంది. బికాస్ మనము వీడియో విషయానికి వస్తే 4K వీడియో రికార్డింగ్ చేస్తాం కదా, దాన్ని వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఫోన్లో ఈ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 అంత మంచి పర్ఫార్మెన్స్ మీకు ఇవ్వదు భయ్య లాంగ్ రన్లో. చూడాలి మరి ఏమవుతుంది. మొత్తానికి అయితే మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుందంట క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3. ఇది మాత్రమే మొబైల్లో డిసప్పాయింట్ చేసే విషయం భయ్య. ఇక మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది రియర్ సైడ్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. దాంతో పాటు రింగ్ లైట్ లో మనకు ఫ్లాష్ ప్రొవైడ్ చేయడంతో పాటుగా ఈసారి మనకు కర్వ్డ్ ఎడ్జెస్ తో మొబైల్ రాబోతుంది. బాక్స్ డిజైన్ మొబైల్ ఉండడం లేదు. డ్యూయల్ స్పీకర్స్, IP69 రేటింగ్, Wi-Fi 6, Bluetooth 5.4 తో పాటు ఈ కలర్ వేరియంట్స్ లో మనకు ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. నాకు నచ్చింది మాత్రం బ్లూ కలర్, అది కొంచెం బాగుంది చూడడానికి. తీసుకోవాలి అనుకుంటే పర్ సపోజ్ బ్లూ కలర్ ట్రై చేయండి, బాగుంటుంది అనమాట. మొత్తానికి చూసుకుంటే మనకు మొబైల్ బాగానే ఉంది. కానీ డిజైన్ విషయానికి వస్తే సేమ్ యాజ్ గా వివో V40 లాగా కనిపిస్తుంది. లైట్ గా మనకు మార్చింది ఏంటి అంటే ఫ్లాష్ యొక్క ప్లేస్మెంట్ మనకు అది మార్చేశారు అంతే భయ్య. ఏ ప్రైస్ సెగ్మెంట్ లో ఇండియా మార్కెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది అంటే మాత్రం మీరు షాక్ అవుతారు భయ్య. బిలో 40,000 సెగ్మెంట్ లో ఈ యొక్క మొబైల్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. అంటే 37,999 కి 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ కాబోతుంది. విత్ బ్యాంక్ ఆఫర్ తర్వాత, అంటే బ్యాంక్ ఆఫర్ తీసేస్తే మొబైల్ మీకు దొరికే ప్రైస్ ట్యాగ్ 34,999 అన్నమాట. చూసుకోండి ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో అంటే 35,000 రూపీస్ లో ఇండియా మార్కెట్ లో ఫ్లిప్కార్ట్ లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది. ప్రైస్ ట్యాగ్ అయితే ప్రజెంట్ లీక్ అయిపోయింది. చూసుకుంటే మాత్రం ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో మొబైల్ వస్తే మాత్రం
నేనైతే డిసప్పాయింట్ అయిపోయా. బికాస్ ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో 35,000 రూపీస్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది Qualcomm Snapdragon 7 Gen 3. మనం వన్ ప్లస్ తిట్టుకుంటాం కానీ వివో తక్కువ ఏం కాదు భయ్యా, వివో కూడా అలా చేస్తూ ఉంటుంది. చూడాలి మరి ఏమవుతుందో. మొత్తానికి చూసుకుంటే మనకు ఇండియా మార్కెట్ లో ప్రెసెంట్ బిలో 40,000 లో కెమెరా మొబైల్స్ లేవా అంటే మాత్రం ఉన్నాయి. OnePlus 12R, OnePlus 13R, అదేవిధంగా Realme GT6, దాంతో పాటుగా మనకు గూగుల్ పిక్సెల్ 8 అది కూడా మనకు విత్ బ్యాంక్ ఆఫర్ ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చేస్తుంది. దాంతో పాటుగా iQOO Neo 9 Pro 5G స్మార్ట్ ఫోన్ అది కూడా మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్ కనిపిస్తుంది. సామ్సంగ్ నుండి కావాలి అనుకుంటే Samsung Galaxy S23 5G స్మార్ట్ ఫోన్ అది కూడా మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. సో చూసుకుంటే మనకు కెమెరా కోసం బిలో 40,000 లో నెంబర్ ఆఫ్ ది ఆప్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో. అండ్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా కెమెరాలో మనకు టెలిఫోటో లెన్స్ లేదు భయ్యా. అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ప్రైమరీ సెన్సార్ మాత్రమే ఆఫర్ చేస్తారు. కెమెరా స్మార్ట్ ఫోన్ లో టెలిఫోటో లెన్స్ ఎందుకు ఇవ్వలేదో ఐ డోంట్ నో. బట్ మనకు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో Samsung Galaxy S23 5G స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది. చూసుకోండి, మీకు టెలిఫోటో లెన్స్ కావాలనుకుంటే ఇండియా మార్కెట్ లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి భయ్యా. మరి ఈ మొబైల్ మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుందా? వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. మొత్తానికి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ వస్తే తీసుకుంటారా? మీ దగ్గర ఆల్రెడీ Vivo V40 ఉందా? ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. దాంట్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి Vivo V40 లో కెమెరా కాకుండా? ప్లీజ్ అది కూడా కామెంట్ చేయండి, లెట్ మీ నో. మొత్తానికి అయితే ఇదేనండి Vivo V50 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్లో మీకేం నచ్చింది? ఈ మొబైల్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? వీడియో నచ్చిందా? అయితే వీడియో లైక్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ప్లీజ్ చేసేసుకోండి. చేసారా? థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.